ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్ కి స్వర్ణవాళ్ళ అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. అలాగే మీకు అవకాశం ఇచ్చిన మీకు నా కృతజ్ఞతలు. ఈ జూమ్ సెషన్ లో ఉన్న అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓకే మేడం, నా పేరు కాత్యాయని, విజయవాడ మాది. నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను. ఆ తర్వాత ఎంతో అనారోగ్యంతో వచ్చాను, ధ్యానంలోకి వచ్చి తగ్గించుకున్నాను. అప్పుడు పిరమిడ్ కట్టించాలని నేను అడిగాను మా వారిని. 2009లో అడిగాను, 2012లో పిరమిడ్ కట్టించారు. నాకు బాబా అంటే చాలా ఇష్టం, అందువల్ల మా ఇంటికి ఆ పిరమిడ్కి కూడా ద్వారకామాయి అనే పేరు పెట్టడం జరిగింది. తర్వాత బ్రహ్మర్షి రాఘవరావు గారు వాళ్ళు ఓపెన్ చేశారనమాట. అప్పటి నుంచి క్లాసులు అందరూ ఎంతో మంది పిరమిడ్ లో ధ్యానం చేసుకుని ఆరోగ్యం పొందారండి. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా అలా జరుగుతూ ఉన్నాయి అనమాట. ఇప్పుడు కూడా ప్రతి గురువారం క్లాసెస్ ఇంట్లో నిన్నే జరిగింది అనమాట. అది చాలా హ్యాపీగా ఉంది. ఆనందం, ఆరోగ్యం, తృప్తి, ముందు నిజంగా మానసికమైన తృప్తి అదంతా ఉంది అనమాట. అందుకని చాలా హ్యాపీగా ఉంది లైఫ్. సరే, ఇప్పుడు మనం పత్రిజీ ప్రబోధాలు చెప్పుకుంటున్నాం కదండి. అలాగే వాక్క్షేత్రం అనేది చాలా 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 మంచి సబ్జెక్ట్ అండి. అది సారు ఆ ఒక్క పుస్తకం చదివితే చాలా మంది మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే ధ్యానం వలన జ్ఞానం, జ్ఞానం వలన ముక్తి అన్నారు, ధ్యానం వల్ల ముక్తి అనలా. అంటే ఆ జ్ఞానం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అదే ముక్తికి మార్గం అన్నమాట. ఆ జ్ఞానం అంతా ఈ వాక్క్షేత్రంలో ఉంది. ఇదొక్కటి అర్థం చేసుకుంటే అందరూ చాలా హ్యాపీగా, సంతోషంగా జీవించవచ్చు. అలాగే ముక్తిని కూడా పొందవచ్చు అనమాట. అంత మంచిది ఇది వాక్క్షేత్రం. వాక్క్షేత్రం అన్నమాట మనం చెప్పుకుందాం. అంటే మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. అంటే ఎలాంటి దోషం లేకుండా, ఎవరి వాక్కైనా సరే పాపరహితంగా, పాపం లేకుండా, అంటే ఎదుటి వాళ్ళకి బాధ కలిగించేది కాకుండా ఆ దోషరహితంగా, పాపరహితంగా ఉండాలి. ఇదే మొట్టమొదటి ఒప్పందం అన్నమాట. ఈ ఒప్పందం ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు మనం ఎరుకతో మాట్లాడతాం. ఏదైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఇది కరెక్ట్ అయినా మాట్లాడవచ్చా, ఇది మాట్లాడితే ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనుకుని అలా ఎరుకతో మనం మాట్లాడగలుగుతాం అన్నమాట. మొట్టమొదటి ఒప్పందం అంటే వాక్కే. ఎందుకు అంటే అదే ఒక శక్తి అన్నమాట. ఆ వాక్కు అనేది, ఆ శక్తి ఇంతకు ముందు దేవుడి దగ్గర ఉండేది, భగవంతుడి దగ్గర ఉండేది ఆ శక్తి. ఆయన మనకిచ్చాడు. ఏ జీవికి కూడా మాట్లాడే ఇది లేదనమాట. అంటే వాటి భాషలో మాట్లాడుకుంటాయి కానీ మనలాగా మాట్లాడలేవన్నమాట. అందుకని ఈ వాక్కు అనేది ఆ భగవంతుడి నుంచి నేరుగా మనము పొందాం. అందుకని ఆ శబ్దమే భగవంతుడు అన్నమాట. మనము ఏమి చెప్పాలన్నా, మనం మన స్పందన తెలియచేయాలన్నా, ఏది మంచి మాట్లాడాలన్నా, మాట్లాడాలన్నా మన వాక్కుతోటే మాట్లాడతాం. అప్పుడే ఆ అర్థమవుతుంది అనమాట. ఎవరికైనా మనం అర్థం చేసుకోవాలన్నా, ఎవరికైనా అర్థమయ్యేటట్టు మన గురించి చెప్పాలన్నా ఆ వాక్కుతో మాత్రమే చెప్పగలం అన్నమాట. ఎలాంటి ఏ భాష మాట్లాడినా గాని వాక్కే. ఎవరి భాష వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ వాక్కుతో మాత్రమే మనము అవతల వాళ్ళకి చెప్పగలం. ఈ వాక్కు అనేది ఒక శక్తి అన్నమాట, అనంతమైన శక్తి. ఆ వాక్ శక్తి అనేది మన దగ్గర మాత్రమే ఉంది. ఈ గ్రహం పైన, భూగ్రహంలో ఒక్క మానవులు మనం మాత్రమే మాట్లాడగలం అన్నమాట. ఒక చిత్రమైన పరికరం వాక్కు అనేది. అది రెండు వైపులా కత్తి లాంటిది అన్నమాట. మనము మంచి మాటలు ఎవరికైనా చెప్తూ ఉంటే అది శుద్ధ ఇంద్రజాలం. వాళ్ళు వింటే గనక వాళ్ళు ఎంతో బాగుపడతారు మన మంచి మాటలు చెప్తే. అలాగే చెడ్డ మాటలు ఏమన్నా నెగిటివ్ మాటలు మాట్లాడామనుకోండి, అది క్షుద్ర ఇంద్రజాలం అవుతుంది. అంటే మన ఆ వాక్కు ద్వారా మనము సద్వినియోగం చేస్తే లాభం ఉంటుంది, అదే దుర్వినియోగం చేస్తే చాలా నష్టం ఉంటుంది అనమాట. స్వర్గాన్ని సృష్టించవచ్చు మంచి మాటలు చెప్తూ ఉంటే, అదే నెగిటివ్ మాటలు నరకాన్ని సృష్టించవచ్చు. అలాగే కొంతకాలం కిందట ఒక అతను మన దేశంలో యుద్ధాలు సృష్టించి నానా బీభత్సం చేశాడనమాట. తన వాక్కు ద్వారా మాత్రమే చేశాడు. అతను హిట్లర్. అందరికీ గుర్తుండిపోతాడు అనమాట ఎప్పటికీ. అతను తన వాక్కు ద్వారా అందరినీ భయభ్రాంతులను చేసి తను అలా యుద్ధం తెప్పించాడు అనమాట. అయితే మన మనసు అనేది ఒక సారవంతమైన నేల లాంటిది. మనము
మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మన భావనలు, మన ఇవే మన ఆ నేలపైన విత్తనాలు అనమాట. వాటిని సృష్టిస్తూ ఉంటాం మనం. ఏదైతే సృష్టిస్తామో అది మన వాక్కు ద్వారా విత్తనం పెరుగుతుందన్నమాట. కానీ మన మనసులో భయము అలాంటి వాటికే మనము ఆ విత్తనాలు వేస్తాం. కానీ ఎప్పుడు అలాంటివి కాదు. మనము సారవంతమైన నేలలో మంచి విత్తనాలు వేస్తే మంచి చెట్లు వస్తాయి అన్నమాట. అలా ఆ హిట్లర్ చూడండి, తను చెడు విత్తనాన్ని వేశాడు తన మనసులో. వేసి యుద్ధానికి రప్పించాడు అనమాట. అంతా నాశనం చేశాడు, సర్వనాశనం చేశాడు. అలాగే మనం వాక్కు ద్వారా మంచి గనుక మనం మాట్లాడుతూ ఉంటే అప్పుడు అవతల వాళ్ళు కూడా చాలా బాగుంటారు. అప్పుడు మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. మనందరి లక్ష్యం కూడా అదే కదండి. మనము ధ్యానం చేస్తున్నాము అంటే మన లక్ష్యం అదే. ధ్యానం చేయడానికే వచ్చాము, చెప్పడానికే వచ్చాము అనమాట. అది అర్థమైతే గనక ఆ వాక్కు ద్వారా ఎంతమందినైనా మనము మార్చవచ్చు, ధ్యానంలోకి తీసుకురావచ్చు అనమాట. ప్రతి మనిషి కూడా ఒక మాంత్రికుడే. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని వశం చేసుకుంటాం మాటల ద్వారా. ఆ మాటలు వశము చేసుకోవచ్చు, వాళ్ళని బంధ విముక్తుల్ని చేయొచ్చు. ఒకదానికి వాళ్ళు కట్టుబడి అదే నమ్ముతూ ఉన్నారనుకోండి, అప్పుడు మనం వాళ్ళని మన మాటల ద్వారా వాళ్ళని యువతలకి తీసుకురావచ్చు, బంధ విముక్తుల్ని చేయొచ్చు అనమాట. మనం ఒక మనిషిని చూసి నీ మొహంలో క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయి అని మనం చెప్పామనుకోండి, అతను అంగీకరిస్తే 6 నెలల లోపు తనకి క్యాన్సర్ వస్తుంది. అంటే చూడండి ఆ మాట అనేది ఎంత శక్తివంతమైందో. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎప్పుడు దుర్వినియోగం చేసుకోకూడదు అనమాట. అతనికి నిజంగా వస్తుంది, తను అంగీకరించలేదు అనుకోండి, అతనికి ఏది రాదు జబ్బు, తను హాయిగా ఉంటాడు అనమాట. అదే మన మాట యొక్క ఉపయోగించుకునే పద్ధతి. అలాగే మన పెద్దవాళ్ళు మనకి చెప్పారు, అవే మనం నమ్ముతూ వాటినే ఫాలో అవుతూ ఉంటాం. అలాగే మనం మన పిల్లలకి అలాగే చెప్తూ ఉంటాం అనమాట. అది ఏం చెప్పినా, అంటే కొంతమంది చూడండి పిల్లల్ని భయపెడతారు, అక్కడ బూచుంది ఇళ్లకు అలా. అది వాళ్ళు నిజంగా నమ్మారు అనుకోండి, అది జీవితంలో ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. అలా కాకుండా మనం ధైర్యమైన మాటలు చెప్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు దేనికి భయపడరు అనమాట. అలాగే ఒక అమ్మాయిని చూసి నువ్వు చాలా వికారంగా ఉంది అని అనుకున్నారు అనుకోండి ఒక ఇద్దరు వ్యక్తులు, అప్పుడు ఆ అమ్మాయి కనుక అది అంగీకరిస్తే ఆ అమ్మాయి జీవితంలో ఇక అదే నమ్మకం ఏర్పరచుకుంటుంది. నేను వికారంగా ఉంటాను కాబోలు, అందుకని ఎవరికి కనిపించకూడదు అని నమ్ముతుంది అనమాట. ఎంత అందంగా ఉన్నా సరే ఎప్పుడైతే అంగీకరిస్తామో ఎదుటి వాళ్ళ మాటని, అప్పుడు మన నమ్మకంలో చిట్టాల్లో చేరిపోతుంది. దాన్ని మనం నమ్ముతూ ఉంటాం అనమాట. మన ధ్యాసను పట్టుకుని మన వాక్కు మనసులో ప్రవేశిస్తుంది. ఏదైతే అందుకే ధ్యాసే ధ్యానం అని అంటుంది జిల్లెలగూడ అమ్మ. ఎందుకంటే మనం దేని మీద ధ్యాస పెడితే అదే ధ్యానం అవుతుంది. అది ఏదైనా అవనండి, సంగీతం మీద ధ్యాస పెడితే సంగీతం నేర్చుకుంటాం. అలాగే ఇంకా దేని పని మీద, వంట మీద ధ్యాస పెడితే వంట బాగా చేస్తాం. అలా శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం చేస్తాం. అలా దేని మీద ధ్యాస పెడితే మనము ఆ పని సక్రమంగా చేస్తాం అనమాట. అదే ధ్యాస లేదనుకోండి, మనం చేసే పని మీద ధ్యాస లేదు, ఏదో చేస్తూ ఉంటే అది అసలు వంట అయినా సరే అది సరిగ్గా రాదనమాట. సరిగ్గా పడవు, ఉప్పు కారాలు పడవు, టేస్టీగా ఉండదు. అలాగే మనం ఏ పని చేసినా సరే ధ్యాసతో చేయాలి. అలాగే మన లోపల ఉన్న మన ధ్యాసను పట్టుకుని ఈ వాక్కు అనేది మనకి బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని పట్టుకుని ఆ వాక్కు ఎవరినైనా మంచిగానే మార్చగలదు, చెడ్డగానైనా మార్చగలదు. ఒక వ్యక్తి నేను చాలా మూర్ఖుడిని అని అనుకున్నాడు అనుకోండి, అనుకున్నప్పుడు అతను నేను మూర్ఖుడిని కాబట్టే ఇలాంటి పనులు చేస్తున్నాను అని అనుకుంటాడు. అని ఇంకెప్పుడు మూర్ఖుడనే నమ్ముతాడు. అదే ఇంకెవరన్నా వచ్చి నువ్వు మూర్ఖుడు అని ఎవరన్నారు, నువ్వు కాదు చాలా తెలివిగల వాడివి అని అన్నారు అనుకోండి, అన్నప్పుడు తన లోపల ఉన్న ధ్యాసని తీసి ఇది పెట్టుకుంటాడు, ఇది నమ్ముతాడు. నమ్మినప్పుడు అతను చాలా తెలివిగానే ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. మరలా ఎవరైనా నేను నేను మూర్ఖుడినే కదా అని మళ్ళీ నమ్మాడు అనుకోండి, అయినప్పుడు మళ్ళీ అతను మూర్ఖుడిగానే తయారవుతాడు. అంటే చూడండి వాక్కు అనేది ఎంత శక్తివంతమైనదంటే అసలు ఎదుటి వాళ్ళని ఎలాగైనా సరే మార్చేయగలదా, విధ్వంసాలు సృష్టించగలదు చక్కగా, లేకపోతే మంచిని కూడా సృష్టించగలదు అనమాట.
అత ఈ మాట ఎప్పుడు కూడా మనం మా దోషరహితంగా పాపరహితంగా ఉండాలన్నమాట. ఈ మతాలు అనేది పాపం గురించి మాట్లాడుతూ ఉంటుంది. కానీ మన మనస్సుకి మన భావనలకి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా పాపమే అంటారా. అసలు ఇది చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే మన మనస్సుకి మన భావాలకి వ్యతిరేకంగా మన మనసులో ఒకటి ఉంటుంది, ఇంకెవరో ఏదో చెప్తారు, మనం ఇష్టం లేకుండా వాళ్ళు చెప్పారు కదా బాగోదని చెప్పి అలా ఫాలో అవుతాం అనుకోండి, అది కూడా పాపం అట. ఆ నిజంగా ఇలాంటి అనుభూతి నేను కూడా పొందానండి. ఆ శారీస్ కొనుక్కోవడానికి ఎవరైనా నేను వేరే తీసుకెళ్ళాను ఎవరినో. తీసుకెళ్ళినప్పుడు మనకి అది నచ్చదు, వాళ్ళకి నచ్చుతుంది. ఇది బాగుంది ఇదే తీసుకోంటే బలవంతాన తీసుకోవాల్సి వస్తుంది. నిజంగా నా జీవితంలో జరిగిందండి. ఆ శారీ తెచ్చుకున్నాక అది నాకు ఇష్టం లేదు, నచ్చలా. మొహమాటం కొద్దీ తెచ్చుకున్నా. తెచ్చుకున్న తర్వాత అది వెలిసిపోయింది, చిరిగిపోయింది కూడా. చూడండి, అంటే మనము ఏదైతే ఇష్టపడి తీసుకుంటామో అది పనైనా ఏదైనా కష్టం ఉండదన్నమాట. అది మనకి చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అలా వస్తువులు కూడా అంతే. మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు మన ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఇస్తే అది బాగుంటుంది, మనకి బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది. అలా కాకుండా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనుకొని ఇష్టం లేకుండా ఇస్తే ఆ వస్తువు వెంటనే, అది కూడా జరిగిందండి, ఆ వస్తువు కూడా బ్రేక్ అయిపోతుంది. స్టీల్ బాక్సులు అన్నమాట. ఎవరు వాళ్ళకి ఇష్టం లేకుండా ఇచ్చారు, వెంటనే ఓపెన్ చేయగానే పగిలిపోయింది స్టీల్ బాక్స్. అంటే ఏది చేసినా మనం ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా మనం ఇస్తే అసలు అది మనకి బాగుంటుంది, ఎదుటి వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. అంటే ఈ వాక్శుద్ధి అనేది దేంటి మన మీద మనకి నిరసన లేకుండా ఉండాలి. మనని మనం ప్రేమించుకోగలగాలన్నమాట. మీ జీవితం మీ చేతుల్లో ఎంత బాగా చెప్తారో ఆవిడ, లూయిస్ ఎల్హే అని ఆవిడ రాస్తారు. అంటే మనని మనం ప్రేమించుకోవడం కూడా మనకి చేత కాదు ఇంతకు ముందు. ఇప్పుడు తెలిసిన తర్వాత మనని మనం అంగీకరించుకుంటున్నాం, ప్రేమించుకుంటున్నాం. లేకపోతే అలా పొట్టిగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, ఇలా రకరకాలుగా మన మీద మనకి నిరసన తెలియకుండానే ఉంటుంది. ఎప్పుడైతే మన ధ్యానంలోకి వచ్చామో అప్పుడు అర్థమవుతుంది అనమాట. ముందు మనల్ని మనం ప్రేమించుకోగలిగితే అప్పుడు ఎవరినైనా ప్రేమించగలుగుతాము. మనం ఆత్మ పదార్థం అని తెలుసుకుంటే అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అని తెలుసుకుంటాము అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఆ ప్రేమని మనం తెలియచేయాలి అంటే మనం మళ్ళీ వాక్కు ద్వారానే ఎవరికైనా తెలియచేయాలన్నమాట. లేకపోతే ఏది తెలియచేయాలన్నా ఆ వాక్కే, ఆ వాక్కుతోటే తెలియజేయాలి. అలాగే ఒక మనిషి మీద కోపం వచ్చింది అనుకోండి, కోపం వచ్చినప్పుడు మనము ఎదురుగా తిట్టేస్తే వాళ్ళకి ఇంకా కోపం వచ్చి వాళ్ళు మనతో మాట్లాడరు. మరి వాళ్ళతో అవసరం అవుతుంది అనుకోండి, అందుకని ఏం చేస్తారంటే ఆ వాక్కుతో అన్నమాట వాళ్ళకి వినిపించకుండా స్టూపిడ్ అని అన్నారనుకోండి, ఆ వాక్కు ద్వారా మనలో ఉన్న కోపము, విషం అనేది బయటకు వచ్చేస్తుంది. బయటికి వచ్చేసినప్పుడు అప్పుడు వాళ్ళతో మనం తర్వాత మంచిగా ఉంటాం. ఇది కూడా నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశానండి. కోపంగా ఉందనుకోండి, వాళ్ళ మీద ఆ కోపాన్ని మనం తీసేసుకోవాలి. అదే విషంలాగా మనలో తయారవుతుంది. ఆ కోపమే క్రోధంగా మారుతుంది. ఎప్పుడైతే ఆ క్రోధం ఎప్పుడైతే ఉందో, క్రోధం అంటే ఏంటి, రగిలిపోతూ ఉంటుంది అగ్నిలాగా. క్రోధాగ్ని అంటారు. ఆ రగిలిపోయేటప్పుడు మనకే నష్టం. మనలోనే ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది. అందుకే అంటాం, తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు నయం చేసుకోగల శక్తి అందరికీ ఉంది అని చెప్తారు పత్రి సార్. మన శక్తి ఎప్పుడూ కూడా మన మనలో మనం ఒప్పందం చేసుకోవాలన్నమాట. మా వాక్కు ఎప్పుడూ కూడా దోషరహితంగానే ఉండాలి అని అనుకోవాలి. అలా రోజు అనుకుంటూ ఉంటే అది ఒక మంత్రం లాగా కొన్నాళ్ళకి, అంటే పొరపాటున నోట్లోంచి వచ్చినా సరే నెగెటివ్ మాట, ఆ తర్వాత అమ్మో ఇలాంటివి మాట్లాడకూడదు నేను అని మళ్ళీ మామూలుగా మాట్లాడేస్తాం అనమాట. ఆ నెగెటివ్ మాట మాట్లాడం. ఆ తర్వాత మనకి అలవాటైపోతుందనమాట. ఎప్పుడైతే ఈ ఒక శక్తివంతమైన కానుక, మనకి ఆ భగవంతుడు ఇచ్చిన కానుక అన్నమాట ఈ వాక్కు అనేది. ఆ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక తల్లి ఉన్నది. ఒక తల్లి, ఆమె చాలా ఒక పాప ఉంటుంది తనకి. తనకి ఆ పిల్ల అంటే చాలా ఇష్టం అన్నమాట. కానీ ఒకరోజు ఆమె పనికెళ్ళి వస్తూ ఉంటే ఈ పిల్ల చక్కగా ఇంట్లో పని చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటుంది. ఈమెకి తలనొప్పిగా ఉంది తల్లికి. అయితే అది భరించలేకపోతుంది. చూడండి, మనకు కూడా బాగోనప్పుడు అది ఎంత అద్భుతమైన సంగీతమైనా ఏదైనా సరే మనకి తలనొప్పి వలన మనకి అలా అనిపించదు, హాయిగా అనిపించదు.
అలాగే ఆ తల్లికి కూడా అనిపించింది. అనిపించి ఏం చేసింది, నువ్వు పాట పాడకుండా ఉండలేవా నువ్వు, నీ గొంతు ఎంత చండాలంగా ఉందో అని అంటుంది తల్లి. అనేసరికి పాపం ఆ పాప అంగీకరిస్తుంది ఆ మాట. ఓ నిజమే కాబోలు, నా మాట, నా గొంతు అంత అసహ్యంగా ఉంది, అయితే నేను జీవితంలో ఎప్పుడు నోరు తెరవకూడదు అని ఒక నిర్ణయం తీసేసుకుంటుంది. అన్ తీసుకున్నప్పుడు ఇంకెప్పుడు పాడదు. నువ్వు బాగా పాడతావు, పా పెద్దయిన తర్వాత కూడా చదువుకునేటప్పుడు కూడా బాగా పాడతావు నువ్వు అంటే తను నమ్మదు. ఎందుకంటే ఒక అంగీకారం తీసేసుకుంది. ఒక నిర్ణయం చేసేసుకుంది. నేను పాడితే ఎవరికీ నచ్చదు అనుకుంది. మరి కన్న తల్లే అక్కడ క్షుద్ర ఇంద్రజాలం ఉపయోగించింది. తెలియకుండా, అలాగే మనకు తెలియకుండా మన తల్లిదండ్రులు కూడా ఏదో చెప్తారు వాళ్ళకి తెలియకుండా. కానీ మనం అది ఆలోచిస్తాం. ఆలోచించితే బావుంటుంది. అది మార్చుకోవచ్చు. అదే ఆలోచించకుండా అదే గుడ్డిగా ఫాలో అయ్యామనుకోండి, మనం కూడా అలాగే తయారవుతాం అన్నమాట. కన్న తల్లే నోరు మూసుకొని ఉండలేవా అని కోప్పడుతుంది. అప్పుడు ఆ పాప ఎప్పుడు గొంతు ఇంకా నోరు తెరవదనమాట. మనం ఎవరు చెప్పినా అంగీకారం చేసుకోకూడదు మనం. ఎవరు ఏ మాటలు చెప్పినా అందులో నిజమెంత ఉంది అని మనం ఆలోచించుకోవాలి. అది నిజమే, సత్యమే అయినప్పుడు మనం అది ఫాలో అవ్వచ్చు. అదే సత్యం కానప్పుడు దానికి రివర్స్ గా మనము అసలు తీసుకోకూడదనమాట. దానికి ఒక ప్రహ్లాదుడు కూడా ఎగ్జాంపుల్. తన తండ్రి అన్న మాటలు తను తీసుకోలే, నమ్మలా. ఇది సత్యం కాదు అని చెప్పాడు తండ్రికి. నువ్వు నా కన్న తండ్రివే కానీ అసలు దేవుడు నువ్వు కాదు, నారాయణుడు అని చెప్పాడు. అంటే మనము ఆ సంతతి అని చెప్తారు పత్రి సార్. అంటే తల్లిదండ్రులు చెడు చెప్పినా సరే మనం వినకూడదు, ఆచరించకూడదు అనమాట. చూడండి తర్వాత ఏదైనా మన ఒప్పందం చేసుకున్నప్పుడు అది మన విశ్వాసాల పట్టికలో మారిపోతుంది. అది మారిపోయి ఇంకా ఎప్పటికీ కూడా మనం ఆ పని చెయ్యమన్నమాట. ఎన్నిసార్లు మనం మన పిల్లల పట్ల చేస్తూ ఉంటాం కదా, మన అభిప్రాయాలన్నీ. చాలా మంది తల్లిదండ్రులు చూడండి, వాళ్ళకి మేము చదువుకోలేదు కాబట్టి మిమ్మల్ని, నేను అది అవ్వాలనుకున్నాను, ఏ డాక్టరో ఇంజనీరో, అందుకని మిమ్మల్ని చేస్తాను అని అనుకుంటాడు. కానీ వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకోరనమాట. వాళ్ళకి ఇష్టమైనదే చదివిస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా చదువుతారు. అలా కాకుండా మా కోరికలు మేము తీర్చుకోలేదు కాబట్టి నీ వల్ల తీర్చుకుంటాము అని చెప్తూ ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు. అది రాంగ్ అన్నమాట. వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో, ఏదైతే చదువుతారో అవే చదివించాలి. వాళ్ళకి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఎంత భార్యాభర్తలైనా, పిల్లలైనా, ఎవరైనా సరే ఎవరి లైఫ్ డిజైన్ వాళ్ళకే ఉంటుంది కదండి. అలాగే అందరూ ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇస్తే హాయిగా ఉంటారు. ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక అమ్మాయి ఉదయమే లేచి చక్కగా రెడీ అవుతూ ఉంటుంది అద్దం ముందు కూర్చుని ఎవరో ఫ్రెండ్ వస్తుంది. ఆ ఫ్రెండ్ వచ్చి ఏం చెప్తుంది, ఏంటి ఇంత చండాలంగా తయారయ్యావు, నీ డ్రెస్ అస్సలు బాలేదు అని చెప్తుంది. చెప్పేసరికి ఈ అమ్మాయి ఆనందం అంతా ఆవిరైపోతుంది. అయ్యో, నేను నా బాలేదా నిజంగా అనుకుంటుంది. అనుకుని ఈ డ్రెస్ బాలేదు కాబోలు అనుకుని ఇంకా అది మార్చేసుకుంటుంది. అంటే వాళ్ళ ఫ్రెండ్ తను అన్నదా అన్నది చేసింది కదా ఇక్కడ, అందుకని తను విజయం సాధించి ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయి ఆ మాటనే తను ఒక ఒప్పందం చేసుకుంటుంది. ఓహో, ఈ డ్రెస్ బాగోదు, ఇంకెప్పుడు వేసుకోకూడదు. అలాగే మనం కూడా ఎవరు చెప్పినా సరే మనం అలా ఒప్పందాలు చేసుకోకూడదు. మనము అలా వాటిని స్వీకరించి ఇదే నిజము అని నమ్మకూడదు అనమాట. అలాగే చాలా మంది ఏవో ఏవో ఎవరి గురించో అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అది నిజమో కాదో మనకు తెలియదు. తెలియనప్పుడు దాన్ని మనం ఎలా నమ్ముతాం? అందుకని ఏది కూడా ఎవరేం చెప్పుకుంటున్నా సరే మనం వాటిని నమ్మకూడదు. నమ్మామనుకోండి, అది వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉంటాం. మన టైం అంతా వేస్ట్ అవుతుంది. అలాంటి వాటిని గాసిప్ అంటారు. అలాగే ఇక మానవ మేధస్సును కంప్యూటర్ గా భావిస్తే, ఈ కంప్యూటర్లు చూడండి, ఒక్కోసారి వైరస్ వచ్చింది పని చేయలేదంటారు. ఆ వైరస్ అనేది మన మన లోపలికి వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కించుకుంటాం అది. ఆ వైరస్ మనం కూడా నమ్ముతాం. అలాగే ఆ గాసిప్స్ ని ఎప్పుడు నమ్మకూడదు. అది నిజమో కాదో తెలియనప్పుడు మనం అస్సలు మాట్లాడకూడదు అనమాట దాని గురించి. ఇలాగే ఒక స్కూల్లో కొత్త టీచరు వస్తాడనమాట ఆ స్కూల్ కి. ఇంకొక ఎగ్జాంపుల్, వస్తున్నప్పుడు అతను తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ టీచర్ తెలిసిన వాళ్ళు నుండి ఇలా మా స్కూల్ కి వస్తున్నాడు ఆయన అని చెప్పి ఇలా పలానే ఆయన అని చెప్పేసరికి అప్పుడు అవతల వాళ్ళు ఏమంటారంటే, ఓ అతన ఉత్త దంబారాయుడు, మంచివాడు కాదు
అని అతని మీద లేని కబుర్లన్నీ చెప్తాడు. అంటే ఆ చెప్పడంలో అతనికి ఆ టీచర్ వల్ల ఏమో ఇప్పుడు బాగా చదవలేదు అనుకోండి, టీచర్స్ కోప్పడతారు కదా, అలా ఏదో అయి ఉండొచ్చు. కానీ అతను ఏం చేశాడు, ఆ వాక్కుతో ఆ విషయాన్ని తనకి నూరిపోస్తాడు. అతను మంచివాడు కాదు అని చెప్పేసరికి ఆ క్లాస్ కి ఆ మర్నాడు ఆ మాస్టర్ వచ్చినప్పుడు ఇతను తన కళ్ళతో చూడడు, ఆ ఫ్రెండ్ కళ్ళతో చూస్తాడు. చూసినప్పుడు అతను మంచివాళ్ళలాగా కనిపించడు. అంతటితో ఊరుకోకుండా ఏం చేస్తాడు, నిజంగా మనం అలా తెలిసి తెలియక ఎన్నిసార్లు అలా వేరే వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉంటాం. కళ్ళు మనవే, చూపు వాళ్ళది. అలా చూసినప్పుడు అతను అందరికీ కూడా చెప్తాడు, ఇతను మంచివాడు కాదు. చూసారా, తెలిసి తెలియకుండా అలా చెప్పినందువల్ల వీళ్ళందరి మనసులు కూడా పాడైపోయినాయి. ఆయన మీద మంచి అభిప్రాయం ఉండదన్నమాట. అలాంటి వాటిని అసలు మనం నమ్మకూడదు. ఏదైనా సరే ఒక చిన్న కంప్యూటర్ వైరస్ ఎలాంటిదో ఈ వైరస్ కూడా అలాంటిదే అన్నమాట. ఈ ఈ వైరస్ వాళ్ళని అనకూడదు, అలా చెప్పే వాళ్ళని అనాలన్నమాట. ఇలాంటివి చెప్పకూడదు, లేనిపోనివి అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. లేకపోతే మనం దాన్ని రిసీవ్ చేసుకోకూడదు అనమాట. వాటిని నమ్మకుండా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. ఎవరికి వాళ్ళమే మనము మన గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నేను లావుగా ఉన్నాను, లేకపోతే నేను నల్లగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, నేను అందంగా లేను, ఇలా రకరకాలుగా మన పార్ట్ల గురించి కూడా, ముక్కు బాలేదు, మూతి బాలేదు, మొహం బాలేదు, ఇలానే అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా నా జుట్టు రాలిపోతుంది, చిన్న జడుంది, ఇలా. కానీ అన్ని అవయవాలు ఉన్నాయి కదా, భగవంతుడు ఇచ్చాడు. మనం దాన్ని ఉపయోగించుకుంటూ, అంగవైకల్యంతో ఎంతమంది ఉంటారండి? మరి వాళ్ళకన్నా మనం చాలా బెటర్. ఉండటానికి, తినటానికి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలి కదా. దానికి దీనికి మనం ఎంచుకునే కదా ఇలా వచ్చాం. మనం ఇలా ఉండాలనే మన ఫ్యామిలీని కూడా మనమే ఎంచుకొని మనం ఈ భూమికి రావడం జరిగింది. జరిగినప్పుడు ఇంకా అనుకోవడం ఎందుకు? ముందు అది నేర్చుకోవాలన్నమాట. మనని మనం ప్రేమించుకొని ఎదుటి వాళ్ళతో పోల్చుకోకుండా ఎప్పుడైతే ఉంటామో మనం చాలా హాయిగా జీవిస్తాం అన్నమాట. ఈ ఈ మొట్టమొదటి ఒప్పందం అన్నమాట ఇదొకటే. మా వాక్కు దోషరహితంగా ఉండాలి. నకారాత్మకమైన మాటలు అంటే నెగెటివ్ మాటలు అనేది మాట్లాడకుండా ఎప్పుడు పాజిటివ్. అయినా ఒప్పైనా సార్ చెప్తారు, మీరు చేసినా చేయకపోయినా అన్నిటికీ ఎస్ అనండి, నో అనొద్దు. అంటే నెగెటివ్ మాటలు వాక్కుకున్న శక్తి వలన మనం నెగెటివ్ మాట్లాడినా సరే జరుగుతుంది. చూడండి, పూర్వకాలం పెళ్ళైన జంట అందరి భార్యాభర్తల దగ్గర, దంపతుల దగ్గర ఆశీర్వచనం తీసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వాక్కుకంత శక్తివంతమైంది వాక్కు. ఆ వాక్కు వల్ల వాళ్ళు చక్కగా మంచి మనస్సుతో వాళ్ళు దీవిస్తే, ఆశీర్వదిస్తే అవి చక్కగా జరుగుతాయి అన్నమాట. సంతాన ప్రాప్తిరస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. అంటే ఆ దీవెన వాళ్ళు ఎంత కల్మషం లేకుండా నిస్వార్థంగా ఎంత చక్కగా అయితే మంచి మనసుతో దీవిస్తున్నారో అవన్నీ వెంటనే జరిగిపోతాయి. అందుకని అందరికి దండాలు పెట్టించేవాళ్ళు పెళ్లికొడుకు పెళ్లి కూతురుతో. ఇప్పుడు వీళ్ళు వంగలేరు, వాళ్ళు పెట్టట్లే. అసలు అదంతా పోయింది. ఎప్పుడైతే వీడియో ఫోటోగ్రాఫర్ వచ్చి వీడియోలు వచ్చేసినాయో అసలు ముహూర్తాలు కూడా సరిగ్గా జరగట్లే. కొంచెం తప్పుకోండి అంటాడు వీడియోగ్రాఫర్. అలా జరిగిపోతూ ఉంది. అంటే యాంత్రికంగా తయారైపోయింది అనమాట అంతా, లైఫ్ అంతా. అంత మంచి మనసుతో దీవించేవాళ్ళు. ఇప్పుడు పత్రి సార్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు అది లేదు. ఎవరికి హృదయాలు అంత స్వచ్ఛంగా ఉండట్లేదు కనుక ఎవరిని వాళ్ళే ఆశీర్వదించుకోవాలి, ఎవరికి వాళ్ళే తదాస్తు అనుకోవాలి. ఎందుకంటే అక్కడ తదాస్తు అనేవాళ్ళు ఎవరు లేరు దేవుళ్ళు. అంటే హృదయం ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉందో, మన మనసు ఎప్పుడైతే బాగుందో అప్పుడు ఏ మాట అన్నా అదే సంకల్ప శక్తి. మనము మంచిది ఎప్పుడైతే సంకల్పం చేసుకుంటామో సిద్ధిస్తుంది కదా. శుద్ధంగా ఉన్న సంకల్పం ఎప్పుడు సిద్ధిస్తుంది. సంకల్ప శక్తి గురించి కూడా అద్భుతంగా తెలియజేశారు పత్రి సార్ మనకి. అందుకని ఎప్పుడైతే మనము ఎలాంటి నరకాన్నైనా కూడా మనం వాక్కుతో మార్చగలం. అలాగే అంత శక్తివంతమైంది అనమాట. సారే చెప్పారనమాట, మిమ్మల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో చెప్పుకోండి, కానీ మనం చెప్పుకోవడం అలవాట్లేదు. ఒక మంచి పని చేసాం అనుకోండి, ఎవరో మెచ్చుకోవాలి, ఎవరో శాలువాలు కప్పాలి, ఎవరో సన్మానించాలి అని అనుకుంటాం. కానీ మనం శభాష్ అని ఎప్పుడు మెచ్చుకోవాలి మనమే. ఎందుకంటే మన మన గురించి మనమే మెచ్చుకోవాలి, మనల్ని మనమే ప్రేమించుకోవాలి. తర్వాత ఎవరు ప్రేమిస్తే ఎవరు ప్రేమించకపోతే మనకెందుకు. మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో మనము సుఖంగా హాయిగా ఉంటాం అన్నమాట.
ఆయన అదే అంటారు, ఎప్పుడైతే ఒకళ్ళని బాధ పెట్టే మాటలు ఎప్పుడు మాట్లాడద్దు. అలాంటివి ఏమైనా కోపాలు అలాంటివి ఏమన్నా ఉంటే మీరు వాటిని బద్దలు కొట్టేసేయండి. అలాంటి ఒప్పందాలు ఉంచుకోకూడదు. వాళ్ళ మీద కసి పెంచుకొని ఏం చేస్తాం? ఏం చేయలేం. ఇప్పుడు ఇది ఈ తర్వాత కొన్నాళ్ళకి వెళ్ళిపోతాం. ఆ కోపం అలాగే ఉందనుకోండి, అదే మళ్ళీ వచ్చే జన్మ కూడా క్యారీ అవుతుంది. అలాగే అలా సాయిబాబా చరిత్రలో ఎన్నో ఉన్నాయండి. కప్ప, పాము ఇలా బోళ్ళున్నాయి. ఎందుకంటే అలా మళ్ళీ జన్మలో కూడా అలాగే పుడతాం శత్రుత్వంతో. అందుకని అంతా మర్చిపోయి హ్యాపీగా క్షమించేసి, క్షమించడమే ప్రేమించడం. ఎదుటి మనిషిని మనం ఎప్పుడైతే క్షమిస్తామో అది ప్రేమించడం. వేరే ప్రేమ అనేది లేదు. ఎప్పుడైతే మనం ప్రతి వాళ్ళని మనని బాధ పెడితే మనం క్షమించాలి. మనం బాధ పెడితే వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటే మనం హాయిగా ఉంటాం అన్నమాట. అలా సార్ చెప్పారనమాట. నేను నేనది తెలుసుకున్నాను. సాధ్యమే. నేనవన్నీ తెలుసుకున్నాను. సత్యం తెలుసుకున్నాను భగవంతుడినని. అది మీకు కూడా సాధ్యమే. మీకు నాకు ఏమి తేడా లేదు. అంతా ఒకటే. అందరం ఒకటే. ఎవరైనా అద్భుతాలు సృష్టించవచ్చు అని సారు మనకి ఎంతో చక్కగా తెలియజేశారనమాట. ఎంత అద్భుతమైందండి. నిజంగా ఆ వాక్కు ఒక్కటి మనం సరిచేసుకుంటే ఇంకా ఏమి సరిచేసుకోవాల్సినవేమీ లేవన్నమాట. అదొక్కటే. ఈ మానవ జీవితం అనేది త్రిక్షేత్రమయం. 3 క్షేత్రాలు ఉన్నాయన్నమాట మానవ జీవితం అంటే. అవేంటంటే భావనా క్షేత్రం అంటే ఆలోచనలు, వాక్క్షేత్రం అంటే వాక్కులు, మాటలు, చేష్టా క్షేత్రం అంటే మనం చేసే కర్మలు, కర్మక్షేత్రం. ఈ 3 మనందరికీ ఉన్నాయన్నమాట. ఉన్నప్పుడు మనకిష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతూ, మనము కర్మలు చేస్తూ, మనము ఆలోచిస్తూ, మన భావనలు మనకున్నప్పుడు మరి ఎదుటి వాళ్ళలో కూడా అందరిలో కూడా ఈ 3 ఉన్నాయి కదా! ఈ 3 ఉన్నాయి. మరి వాటి బట్టే అందరూ ఉంటారు. అప్పుడు అలా మనం ఎదుటి వాళ్ళని తప్పు పట్టడానికి అసలు అర్హత కూడా మనకి లేదనమాట. ఎందుకంటే మనలో ఏ 3 ఉన్నాయో అందరిలో అవే 3 ఉన్నాయి. మరి వాళ్ళ గుణానికి తగ్గట్టే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు అందుకే అంటారు నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్స్ అని. ఓన్లీ అడ్జస్ట్‌మెంట్. అంటే ఎవరితోనైనా కామెంట్ చేయకుండా వాళ్ళంతే, వీళ్ళింతే. మనం ఎలా ఉన్నామో మనం చూసుకుంటే సరిపోతుందన్నమాట. మన వాక్‌క్షేత్రం మనం సరిచేసుకోవాలి. భావనా క్షేత్రం. భావనా క్షేత్రం ఏంటంటే, అదంతా ఆలోచనలంట, భావనలన్న ఒక్కటే అన్నమాట. వాక్కులు అంటే వాక్కుల సమూహం. కర్మలు అంటే చేష్టలు. అంటే ఎంతో మంది మనకి చెప్పారన్నమాట. రమణ మహర్షి చెప్పారు. నిన్ను నువ్వు తెలుసుకో. గౌతమ బుద్ధుడు చెప్పారు. అలా మహానుభావులందరూ కూడా నిన్ను నువ్వు తెలుసుకో. మన మొత్తం ప్రపంచం అంతా ప్రయాణిస్తున్నాడు మానవుడు, కానీ తన లోపలికి తను ప్రయాణించలేకపోతున్నాడు. అదే చెప్తారనమాట. చంద్రమండలానికి కూడా వెళ్ళాడు కానీ తన లోపలికి తను వెళ్ళట్లేదు అని. అలాగే లలిత సహస్రనామంలో అమ్మ చెప్తారు. ఏమనంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. మీ యొక్క అంతర్ముఖంలోకి వెళ్తేనే మీకు నేను కనిపిస్తాను. కానీ మీరు బయట బయట బహిర్ముఖంగా ఎంత వెతికినా సరే నేను దొరకను అని చెప్తారు అమ్మ. అలాగే భావనా క్షేత్రం. భావనా క్షేత్రంలో మనం ఏదైనా ఆలోచించొచ్చు. అది హాస్టల్ వరల్డ్ కి సంబంధించింది. అది మనకి ఇక్కడ సంబంధించింది కాదనమాట. మనం ఏదైనా ఆలోచించొచ్చు. మనం ఏ భావనలైనా చేసుకోవచ్చు. వాటికి మనకి జడ్జిమెంట్స్ ఉండవన్నమాట. ఎందుకంటే ఇది ఈ ప్రపంచం కాదది. హాస్టల్ వరల్డ్. అయితే కోపం ఉంటే ఎన్ని అక్రమాలైనా చేయొచ్చు. వాటికి శిక్షలు పడవు. ఈ భావనలో ఏదైనా చేయొచ్చు. ఎవరికి వారే మన భావంలో ఎవరికి వారే భావే తీరే. అంటే ఎవరి భావాలతోనే వాళ్ళు ఉంటారనమాట. భావనా క్షేత్రంలో సర్వ స్వతంత్రుడు. మనం ఏ ఆలోచనలు చేసినా ఎదుటి వాళ్ళకి తెలియదు. మనం చెబితేనే తెలుస్తుందన్నమాట. అందుకే చూడండి కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడితో మొత్తం గీత అంతా బోధించి అదే చేసి తదాకురు అని చెప్తాడు. నేను చెప్పాల్సింది చెప్పాను, కానీ నువ్వు నేను చెప్పిందే చెయ్యి అని మాత్రం చెప్పలేదు. నీ ఇష్టం. ఎవ్వరికి అర్థం కారండి. భార్యాభర్తలు కూడా అర్థం కారు. ఎందుకంటే చెరొక ప్లేస్ లోంచి వస్తారు. చెరొక మనస్తత్వం ఉంటుంది. అసలు మనసులో అనేది చాలా తక్కువ, రేరు. భార్యాభర్తలకు కూడా కలవు. ఎందుకంటే ఒకళ్ళకి నచ్చింది ఇంకొకళ్ళకి నచ్చదు. ఎవరి మనసు వేరు, ఎవరి శరీరం వేరు, ఎవరి బుద్ధి వేరు. ఈ 3 వేరే. 3 ఒకటే అవ్వడం చాలా తక్కువ అన్నమాట. ఎక్కడో ఒకళ్ళకి ఉంటుంది కలవడం అనేది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరినైనా మనం మార్చాలి అనుకోవడం మన మూర్ఖత్వం. మార్చలేం. మనం మారిపోవాలి. ఎదుటి వాళ్ళు మారాలి అనుకునే కన్నా మనం మార్చుకోవాలి. వాళ్ళ వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు ఉన్నారు. అంతే. మన గుణాన్ని బట్టి మనం ఉన్నాము.
ఎవరు కలిసి రాలేదు ఎవరితోటి. కాకపోతే ఎవరు కలిసి వెళ్ళరు, ఒంటరిగా వస్తాము, ఒంటరిగానే వెళ్తాం అనమాట. అందుకని ఇక్కడ ఏర్పరచుకున్న బంధాలు ఇవన్నీ ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మా తల్లి అలా ఎందుకు ఆలోచిస్తుంది, నా కొడుకు ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు, దానికి సమాధానం ఉండదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మన ఆలోచన ఏంటి, మనం ఏం చేస్తున్నాము అనేది మాత్రమే మనం పట్టించుకోవాలన్నమాట. మనకి సరి చేసుకోవాల్సింది ఎక్కడుందో అది మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు భావనా క్షేత్రంలో సరి చేసుకోవాల్సింది ఏది లేదు. అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం ఆలోచించవచ్చు భావనలు. అసలైతే సార్ ఎలా చెప్పారంటే, ఒక సినిమా హీరోయిన్ పై సినిమా చూసే వాళ్ళకి కోరిక కలిగిన అది కూడా హాస్టల్ వరల్డ్ అంటే భావనా ప్రపంచంలో అనుభవించవచ్చు. అది ఏమి జరగదు, ఎందుకంటే దానికి తీర్పులు ఉండవు. అది ఎవరికి తెలియదు కదా, కనిపించదు. అంత సర్వ స్వతంత్రులు అనమాట భావనా క్షేత్రంలో. అయితే ఇదంతా తెలియదు అనమాట. ఈ కొంచెం జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అలా ఆలోచించకూడదు, అలాంటి భావాలు ఉండకూడదు, చాలా తప్పు, చెడ్డ ఆలోచనలు అవి అని అంటారు. కానీ అసలు అవి సగం తెలిసి తెలియని జ్ఞానంతో ఉన్నవాళ్ళు మాత్రమే అలా చెప్తారు అనమాట. అసలైన జ్ఞానులు ఏం చెప్తారంటే, పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉండొచ్చు మన భావనా క్షేత్రంలో. అక్కడ ఎవరిని జడ్జి చేయలేరు. అది ఒక ఆత్మజ్ఞానులకు మాత్రమే అర్థమవుతుంది అనమాట. భావనా క్షేత్రంలో ఏదైనా ఆలోచించి ఏదైనా చేయొచ్చు అని. అంటే ఆలోచనలో తప్పు ఉన్నాయి అని జ్ఞానం లేని వాళ్ళు అంటారు. జ్ఞానం కలవాళ్ళు నీ ఇష్టం, నువ్వు ఏదైనా ఆలోచించుకో, పూర్తి స్వతంత్రం ఉంది నీకు అని చెప్తారన్నమాట. అందుకనే కృష్ణుడు అలాగే చెప్పాడు అర్జునుడికి, యథేచ్ఛసి తదా కురు. ఇవి కృష్ణుడి వాక్షేత్రంలోంచి వచ్చినాయి అనమాట. భగవద్గీత అనేది కృష్ణుడి వాక్షేత్రంలో వచ్చాయి. చూడండి, ఖురాను, బైబిల్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవి రాస్తారు ఎవరో. అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తారు, వాళ్ళు వాదిస్తారు, మాకు వాళ్ళు చెప్పారు తినొచ్చు అన్ని తినొచ్చు అని. అంటే ఏంటి, అది మామూలు మనుషులు ఎవరో రాస్తారు, జ్ఞానం లేని వాళ్ళు రాసినవి అవి. అది ఖురాన్ కానీ బైబిల్ కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ శరీరాన్ని వదిలేసిన తర్వాత రాశారు. కానీ మనకి కృష్ణ పరమాత్మ తనే చెప్పాడు భగవద్గీత అనేది. అందుకనే అంత జ్ఞానం ఉంది అనమాట భగవద్గీతలో. ఆయన చెప్పందంటూ లేదు, మొత్తం అన్ని చెప్పేశాడు అనమాట. ఆయన వాక్షేత్రంలోంచి వచ్చిన పదాలు అవే మనకి పత్రిసారి కూడా అన్ని చెప్పారనమాట. ఆ వాక్కులన్నీ జీసస్ చెప్పారు, ఎవరిని జడ్జి చేయొద్దు అని. కానీ వీళ్ళు వేరే ఇంకొకటి రాసేసుకున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. పురాణాలు కూడా అంతేనండి. పురాణాలు కూడా కాళిదాసు కవిత్వం కొంత, పైత్యం కొంత అంటారు. వాళ్ళు చెప్పింది వీళ్ళు వేరేలాగా అనుకూలంగా కూడా కొంతమంది యాడ్ చేసి కూరలకి మసాలా వేసినట్టు అలా వేసి రాసేసుకున్నారు. అలా వచ్చినవే ఈ రామాయణాలు, భారతాలు. అశోకవనంలో సీత ఏడుస్తూ కూర్చుందన్నారు, అసలు అది ఎంత రాంగ్ అని మనకి సీతాయనం చదివాక తెలిసింది. శోకం లేదే అశోకవనం. అలా చాలా చాలా పురాణాల్లో కూడా రాసేసి వాళ్ళ పేర్లు పెట్టేసుకున్నారు. ఈ పెద్ద 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 గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, అలా వ్యాసుడు వాళ్ళ పేర్లు పెట్టేసుకున్నారు రాసేసి. అలా జరిగిందనమాట. ఇప్పుడు మన జ్ఞానం కలవాళ్ళు మాత్రమే, జ్ఞానం గల వాళ్ళని మాత్రమే అర్థం చేసుకోగలరు. అజ్ఞానులకి మ్యాచ్ అవుతారు. వాళ్ళు ఒకటిగా మాట్లాడుకుంటారు, వాళ్ళకి నచ్చుతాయి. మనం జ్ఞానంతో ఏమన్నా మాట్లాడితే ధ్యానం చేయని వాళ్ళకి ఏవి నచ్చవు. ఇదంతా నిజమా, సత్యమా, ఉన్నాయా, లోకాలు ఉన్నాయా, ఏమున్నాయని చెప్తారు. అసలు అవి ఉన్నాయని చెప్పడానికే కృష్ణ పరమాత్మ మన్ను తిన్నప్పుడు తల్లికి నోరు తెరిచి ఎందుకు చూపించాడు అంటే, 14 లోకాలు మనందరి కోసం, మనందరికీ కూడా తెలియాలని. బయట ఏవైతే ఉన్నాయో బయట ప్రపంచంలో లోకాలు అవన్నీ మన లోపల ఉన్నాయి అని చెప్పటం కోసమే కృష్ణుడు నోరు తెరిచి చూపించాడు తల్లికి. ఏది ఎవరికి చెప్పినా, ఏ ఒక్కళ్ళకి చెప్పినా అదంతా ఈ మనందరికి చెప్పినట్టు. మన ఈ ప్రపంచానికి అందరికీ కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అంటే మన అందరికీ చెప్పినట్టు. అలాగే బాబా చరిత్ర రాయించారు అంటే మనందరికి. అలా ప్రతిదీ కూడా అందరికీ చెప్పడం కోసమే, వాళ్ళు మనల్ని ఉద్ధరించడం కోసమే చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళు మనకు కాదులే, అర్జునుడికి చెప్పాడులే కృష్ణ పరమాత్మ అనుకుంటే మనమేం చేయగలం, ఏం నేర్చుకోగలం, ఏమి నేర్చుకోలేము, ఏమీ చేయలేం. అందుకని భావనా క్షేత్రం మనకి స్వేచ్ఛ, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అలాగే ఈ వాక్షేత్రం అనేది జాగ్రత్తగా ఉండాలి. చేష్టా క్షేత్రం అనేది కూడా మన చేతిలో లేదు. మన చేతిలో మనము ఒకటి ఆలోచిస్తాము,
బుద్ధి ఇంకోటి జయిస్తుంది. అది మన చేతిలో లేదు. భావనాక్షేత్రం ఒకటే మన చేతిలో ఉంది. ఆ భావనాక్షేత్రంలో మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, దానికి జడ్జిమెంట్ ఉండదు. తర్వాత వాక్షేత్రం తర్వాత తెలుసుకుందాం. చేష్టాక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ చేష్టాక్షేత్రం ఏంటి అంటే కురుక్షేత్రం. ఆ కురుక్షేత్ర సంగ్రామం అంటే మన లోపలే సంగ్రామం జరుగుతూ ఉంటది. కురు అనే ధాతువు నుంచి వచ్చింది అనమాట. అంటే మనము ఏ పనులు చేసినా శరీరంతో చేస్తాం కదా, కురుక్షేత్రం అంటాం. చేష్టలు అనేవి మాటలతో కూడుకుని ఉన్న పనులు మాత్రం విడిగా చేస్తూ ఉంటాం అనమాట. అర్జునుడు చేష్టలు అంటే ఏంటి? అర్జునుడు ద్రోణుడిని చంపాలి, అది ఒక పని. లేకపోతే అభిమన్యుడు తన్ని పెళ్లి చేసుకోవాలి, అది ఒక పని. అంటే ఇవన్నీ చేష్టలు అనమాట. మనం ఏదైనా ఒకటి చేయాలి శరీరంతో అనుకుంటే అవి చేష్టలు. ఒక ధ్యానం చేయాలి, ధ్యానం చేయడానికి కూడా శరీరంతో ఉన్నాయి కదా, శరీరం లేకుండా ఏం చేయలేం. అలాగే ఉద్యోగం చేయాలి, పిల్లల్ని కనాలి, పెళ్లి చేసుకోవాలి, డబ్బు సంపాదించాలి, లేకపోతే భోగంతో విపరీతమైన భోగంతో ఉండాలి. ఏది అనుకున్నా సరే అది ఒక కర్మ, ఒక చేష్ట. ఇవన్నీ కూడా క్రియారూపంగా మనం ఏదైతే చేస్తామో అవన్నీ చేష్టలే అన్నమాట. ప్రపంచం ఎన్నో జన్మలు తీసుకున్న వాళ్ళు, ఈ సార్ చెప్పింది ఏంటంటే మనం లాస్ట్ జన్మల ఆఖరి జన్మలలోనే మనము ఈ జ్ఞానం అనేది ధ్యానం అందుకుంటాం, జ్ఞానం సంపాదిస్తాం. అంతేగాని జ్ఞానం అనేది ఊరికే రాదు. మన వల్ల, మన ప్రవర్తన వల్ల మనం తెలుసుకుంది ఎంతవరకు ఆచరిస్తున్నామో అది మనం తెలుసుకుంటేనే మనకి ఏదైనా ముక్తి మోక్షం. ముందు బంధరాహిత్యం కావాలి, ఆ తర్వాత జన్మరాహిత్యం కావాలి. ముక్తి అంటే అంత ఈజీగా వచ్చేది అనమాట. అలాగే అందరివి ఒకేలాగా ఉండవు గుణాలు. కొంతమంది తమో గుణంలో కొన్ని వంద జన్మలు తీసుకోవచ్చు, తర్వాత రజోగుణంలో 100, అలాగే సత్వగుణంలో, శుద్ధ సాత్వికంలో, అలా ప్రతి ఒక్క గుణంలో మనం నిర్గుణం దాకా వచ్చేదాకా జన్మలు తీసుకుంటూనే ఉంటాం అనమాట. అలాగే రకరకాల సంశయాలు ఉంటాయి అందరికి. ఒక తమో గుణం ఒక ప్రధాని తన కార్యక్రమం ఎలా ఉంటది? తిన్నామా, పడుకున్నామా, ఇంకా తనకు వేరే ఆలోచించదు. శరీరంతోటే ఆలోచిస్తాడు. ఈ శరీరమే ముఖ్యం, ఈ శరీరం పోతే ఇంకేం లేదు, ఏం లేదు అనుకుంటారు. ఇప్పుడే అంతా దోచేయాలి, దాచేయాలి, తినేయాలి అలా అనుకుంటారు. అలాగే ఒక రజోగుణ అతను ఉన్నాడు అనుకోండి, అతని కార్యక్రమాలు కొంచెం వేరుగా ఉంటాయి. ఎవరికి ఏ గుణం మ్యాచ్ అవ్వదు ఒకళ్ళకొకళ్ళకి. ఒకే గుణంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఒకేలాగా మాట్లాడతారు. మిగిలిన వాళ్ళు ఏ గుణంలో ఉంటాయి, రజోగుణంలో ఉన్న వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వేరే ఉంటాయి. ఎంతసేపు నేను నాది అంటూ ఉంటారు. అలాగే సత్వగుణం వాళ్ళు మంచి పనులని మనకి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఇచ్చేసారు. అక్కడ కథే మనకి టైం సరిపోతుంది. ఎగ్జాంపుల్స్ ఎన్నో ఇచ్చారు సార్. ప్రతి గుణానికి మనకి చెప్పారు. తమో గుణానికి కుంభకర్ణుడు, రజోగుణానికి రావణాసురుడు, సత్వగుణానికి విభీషణుడు, శుద్ధ సాత్వికానికి ఆంజనేయ స్వామి, నిర్గుణానికి రాముడు. రాముడు మానవుడిగా జన్మ తీసుకున్న అవతారంతో వచ్చాడు, కానీ ఆయనకి తెలియంది లేదు. ఆయన నారాయణుడు అని తెలుసు, మొత్తం తెలుసు. తెలిసినా కానీ మనకి నేర్పించడం కోసమని ఆయన అలా ప్రవర్తించారనమాట. మానవుడు ఏమీ తెలియనట్టుగా ఆయన ఉన్నారు. అంటే ఒక సాత్విక సాత్విక అంటే మంచి మాటలే చెప్తూ ఉంటారు. శుద్ధ సాత్వికం అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన ఏమి చెప్పినా సరే రాముడు ఏ ఆజ్ఞ ఇస్తే చేసేస్తాడు, ఆలోచించడు. ఇది మంచిగా చెడా అనేది ఏం ఆలోచించడు. అలాగే మనం అందరం కూడా అంతే. మన గురువు గారు ఏదైతే చెప్పారో దాన్నే మనము ఫాలో అవుతున్నాం, ఆచరిస్తున్నాము. మనకి తెలిసింది మనం ఆచరించేది ఇంకొకళ్ళకి చెప్తున్నాం అనమాట. ఇది అనమాట శుద్ధ సాత్వికం అంటే. ఇది మన గురువు చెప్పింది వినడం. అది ఎందుకు చేయాలి, అలా ఎందుకు చెప్పారు, అది కరెక్ట్ కాదు కదా అనే మాటలు రావు. శుద్ధ సాత్వికంలో ఉన్న వాళ్ళకి రావు అనమాట అలాంటివి. ఇప్పుడు మన ఈ కార్యకలాపాలు అనేవి మన స్వధర్మం యొక్క పరిచయాలు. మనం ఏ ధర్మం అయితే చేయాలో, ఎలా అయితే ఉండాలో అలాగే ఉంటాం అనమాట. ఈ మనసులో రకరకాల ఆలోచనలు వచ్చినా ఏదైనా అప్పుడు అక్కడ గుణం మారిపోతుంది. మనం అది చెడు అనుకుంటే అది చేయలేమన్నమాట. బుద్ధి మారిపోతుంది. అందుకే బుద్ధి కర్మానుసారం మన గత జన్మల్లో ఏదైతే ఉందో అదే మనకి కంటిన్యూగా వస్తూ ఉంటది అనమాట. బుద్ధి అంటే ఎంతవరకు నేర్చుకుంటామో ఆ తర్వాత నుంచి మళ్ళీ జన్మలో నేర్చుకుంటూ ఉంటాం. అలాగే ఈ గుణం అనేది త్వరగా మారదనమాట. అందుకని ఒకవేళ మంచి ఆలోచనలు అనుకున్న గుణం అలాంటిది అనుకోండి, ఆ గుణాన్ని బట్టే వాళ్ళు చేస్తారు కర్మలు.
అంటే అసలు తప్పు అనేది ఎక్కడా లేనే లేదు ఈ ప్రపంచంలో. తప్పు ఒప్పులు లేవు, మంచి చెడు లేదు. ఏ అంటే ఎవరి గుణాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. అది కరెక్ట్ ఎలా అవుతుంది? ఆ అది కరెక్టే కదా! ఎవరి గుణాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. అలాగే తప్పు ఒప్పు మంచి చెడు ఏం లేదు. ఎవరిని ఎవరు జడ్జి చేయడానికి లేదు. అలాగే ఒక జీసస్ టైంలో ఒక వేశ్యని రాళ్లతోటి కొడుతుంటే ఆయన ఒక్కటే మాట అంటారు, ఏ తప్పు చేయని వాళ్ళు ముందుగా రాయి వేయండి అని. అప్పుడు అందరు రాళ్ళు కింద పడేస్తారు. అంటే ఏంటి? గుణాన్ని బట్టి మనము చిన్న తప్పులో పెద్ద తప్పులో ఏదో ఒకటి తెలిసి తెలియక చేస్తూ ఉంటాం. చేస్తూ ఉన్నప్పుడు తప్పు చేసినప్పుడు మనం ఇంకొకళ్ళని శిక్షించకూడదు కదా! ఆ అర్హత మనకి ఉండదన్నమాట. అప్పుడు ఎవరు కొట్టరు. అందుకనే మనం ఎవరిని వాళ్ళ కార్యక్రమాల్లో మనం వేలు పెట్టకూడదనమాట. వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అనుభవం వస్తుందో, ఆ అనుభవం ద్వారా జ్ఞానం వస్తుంది. అందుకని వేలు పెట్టకూడదు ఎవరి జీవితంలో. లేతే వాళ్ళు ఆ జ్ఞానం మిస్ అవుతారు. ఆ అనుభవం మిస్ అయ్యారనుకోండి, ఆ జ్ఞానం రాదు కదా! చెడు చేస్తే దాని ఫలితం అనుభవిస్తారు. మంచి చేస్తే దాని ఫలితం. అందుకని ఎవరైనా సరే అందరం కూడా మన చేష్టలు మనం కాదు. ఎవరి గుణాన్ని బట్టి వాళ్ళ చేష్టలు ఉంటాయన్నమాట. అందుకని ఈ గుణం ఎప్పుడైతే మనం మారుతుందో నిర్గుణంలోకి వెళ్ళాలి. ఒక్కొక్క గుణం దాటుకుంటూ. మొట్టమొదటిది భావనా క్షేత్రం. అందులో మనం సర్వ స్వతంత్రులం. మనం ఏదైనా ఆ చే ఆలోచించవచ్చు. ఎవరు జడ్జి చేయరు అనమాట. అలాగే చేష్టా క్షేత్రంలో ఎవరి చేష్టలు వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. దానికి ఆ గుణం ప్రధానం. ఆ గుణాన్ని బట్టే చేస్తారు. అందుకనే జడ్జి చేయలేమన్నమాట. తర్వాత వాక్క్షేత్రం. ఆ మొట్టమొదటి భావనాక్షేత్రం, రెండవది వాక్క్షేత్రం, మూడవది చేష్టాక్షేత్రం. ఇప్పుడు వాక్క్షేత్రం గురించి తెలుసుకుందాం. అందుకే ఆయన అన్నాడు అనమాట, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యవయ్యా, నీ ధర్మం ఎలా అనిపిస్తే అలా చెయ్యి అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు అనమాట. చేష్ట అనేది, కర్మ అనేది నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కానీ భావనా క్షేత్రంలో ఏం చేసినా జడ్జి చేయరు. ఇప్పుడు ఈ చేష్ట నువ్వు ఏం చేశావో ఆ ఫలం నువ్వు అనుభవిస్తావు. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, అలాగే అనుభవిస్తావు అని చెప్తారనమాట ఆయన. ఆ యుద్ధం చేస్తావా, చెయ్యి. నేను నేను చెప్పను, ఖచ్చితంగా చేయమని చెప్పను. అదే చేయకుండా వెళ్ళిపోతావా, ఆ గాంధీవం వదిలేసి వెళ్ళిపో. కానీ నిన్ను చూసి నీ శత్రువు నవ్వుతాడు, వెళ్ళిపోయావని, పిరికివాడివని. ఆలోచించుకో, నువ్వేం చేయాలనుకుంటే వచ్చాయి. అప్పుడు ఆ గీత అంతా విన్నాక ధైర్యం వచ్చి కదా అర్జునుడు యుద్ధం చేశాడు. అలాగే కార్యక్షేత్రంలో నీ ఇష్టం. చంపుతావా, చంపు. మానభంగం చేస్తావా, చెయ్యి, నీ ఇష్టం. తర్వాత ఇవాళ కాతే రేపు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినాయి అంటారు. అలాగా పోలీసులు వస్తారు, నేను పట్టుకెళ్తారు ఇవాళ కాతే రేపు. నువ్వు చేసిన కర్మకు ఫలితం అప్పుడు తెలుసుకుంటావు కదా. ఆ అనుభవం వచ్చేస్తుంది అనమాట. అంటే మనం అందరం కూడా పాఠాలు నేర్చుకోవడానికే వచ్చాం అనమాట. ఇక ఈ భూమండలం అనేది ఒక అద్భుతమైన స్కూలు. అన్ని మన అనుభవాల కోసమే వచ్చాం, అన్ని నేర్చుకోవడానికి. సార్ నిజంగా ఎంత గ్రేట్ అంటేనండి, అసలు ఆయన జీవితంలో తెరిచిన పుస్తకం అనమాట. ఆయన లైఫ్ అంతా మొత్తం ఏది ఇంత కూడా దాచుకోలేదు ఆయన. అంత మనమైనా ఏం చెప్తాంలే అనుకుంటాం, కానీ ఆయన ఒక విషయం చెప్పారు. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది అది చదివినప్పుడు. ఒకరోజు 25 సంవత్సరాల క్రితం అట, అంటే ఈ బుక్ రాయక ముందు 25 ఏళ్ల క్రితం ఫ్రెండ్స్ తో కలిసి ఒక వేశ్య గృహానికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు అంటే కార్యం చేయడానికి ఓకే, బాడీ మనసు ఓకే, కానీ అక్కడ లోపలికి వెళ్ళేటప్పటికి గుణం ఆపేసింది. అంటే మనం గుణానికి బందీలం. ఎన్నో చెప్తుంది మనసు, చెప్తుంది శరీరం చెప్తుంది, ఎన్ని చెప్పినా మనము గుణానికే బందీలు అవుతాం, అదే చేయలేము. అప్పుడు ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారట, కానీ ఆయన వెనక్కి వచ్చేసారు. అసలు స్పష్టంగా ఇలాంటివి కూడా చెప్పారనమాట. అంటే మనం గుణాలకి ప్రతీకలం. మన గుణం ఏది ఎలా ప్రేరేపిస్తే అదే చేస్తాం అనమాట మనం. అలా ఆయన గుణం ఒప్పుకోలే, ఆయన వెనక్కి వచ్చేసారట. అంటే కార్యానికి రెడీ, కానీ గుణానికి మనం బందీలం. మన గుణం చెప్పిందే మనం చేస్తాం అనమాట. అలా ఎవరి గుణానికి వాళ్ళు బందీలు. మరి దాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు ఇక తప్పెక్కడుంది? తప్పు ఒప్పు లేదు కదా ఇక మనం ఎంచడానికి. అందుకనే ఎవరిని కూడా కామెంట్ చేయొద్దు అని చెప్పారనమాట. అలా సైలెంట్ గా వెళ్ళిపో, సాక్షిభూతంగా చూడు ఎవరు ఏం చేసినా. మన ఇష్టాయిష్టాలను బట్టి మన ఆలోచన ప్రపంచం ఉంటుంది. మన గుణాలను బట్టి
మన కార్య ప్రపంచం ఉంటుంది. ఏదైనా కార్యకారణ సంబంధం అంటాం. ఒక కార్యం జరగాలి అంటే అది ఆ గుణముని బట్టే చేస్తాం అనమాట. ఏం చేసినా మనం చేయిస్తుంది మనతోటి ఆ గుణం. మనం చేయడం కాదు. అక్కడ మనం ఏం చేయలేము. మన గుణం ఏం చెప్తే అదే చేస్తూ ఉంటాం. ఇది జరిగింది కాళహస్తిలోనట. సార్ చెప్పిన అనుభవం. కాళహస్తిలో అలా వేశ్య గృహానికి వెళ్ళి వచ్చేసారు, వెనక్కి వచ్చేసారు అనమాట. అలాగే మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. నాస్తికులు ఆస్తికులు ఉంటారు కదండి. మహమ్మద్ అనేవాడు ఆస్తికుడు. అంటే అల్లా ఉన్నాడు అని నమ్ముతాడు, కానీ పూజలు చేయడు. ఈ మిగిలిన వాళ్ళు పూజలు చేస్తారు, కాదే దేవుడు ఉన్నాడు అని నమ్మరు. అయితే ఈ ఆస్తికుడు ఇతని మీద ఒక అతను వస్తాడనమాట, యుద్ధానికి వస్తాడు. వచ్చి మీద పడిపోయి, నువ్వు నమ్ముతావు కదా, నేను నీ అల్లా రక్షిస్తాడా అని అడుగుతాడు. అడిగేసరికి తప్పకుండా రక్షిస్తాడు అంటాడు. నమ్మాడు కదా భగవంతుణ్ణి. నమ్మినప్పుడు అతని మీద పడి కత్తి తీసి పడవబోతుంటే ఇతను చూస్తాడనమాట. ఇలా ఒక్క చూపు చూస్తాడు. అంటే ధైర్యంతో, తన వాక్కుకున్న శక్తితో నా అల్లా నన్ను కాపాడతాడు అని చెప్తాడు. అతను చెప్పిన ఆ వాక్కు యొక్క శక్తికి ఇతను గజగజ వణికిపోతాడు. మీద ఉన్న వ్యక్తి వణికిపోయేసరికి కత్తి జారిపోతుంది కిందకి. అంటే చూడండి, ఆ వాక్కుకున్న శక్తిని అలా ఉపయోగించుకున్నాడు అనమాట. మనం కూడా ఎలాంటి భయాలు అలాంటివి ఆపదలు వచ్చే ముందు మన వాక్కుకున్న శక్తిని మనం ఉపయోగించుకుంటే సేవ్ అయిపోతాం. ఆ వాక్కుకు అంత శక్తి ఉంది అనమాట. అయితే అప్పుడు ఆ నెక్స్ట్ కత్తి ఎప్పుడైతే పడిపోయిందో ఆ కత్తి తీసుకున్నాడు మహమ్మద్. కత్తి తీసుకొని, ఇప్పుడు నేను నిన్ను చంపుతాను, నిన్ను ఎవరొచ్చి కాపాడుతారు? నీకు ఏమన్నా అల్లా వస్తాడా? అల్లా నమ్మడు కదా, అల్లా వచ్చి కాపాడుతాడా నిన్ను అనేసరికి అతను భయపడి నన్ను చంపొద్దు అంటాడు. అప్పుడు కత్తి వదిలేస్తాడు మహమ్మద్. ఇక్కడ ఏం పనిచేసింది? మహమ్మద్ యొక్క వాక్కుకున్న శక్తి పనిచేసింది. ఆ శక్తి అంటే రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. మనం ఏదైనా కూరగాయలు కోసుకోవచ్చు, పీకలు కోసుకోవచ్చు. అంటే మనం ఏం చేస్తాము అనేది మన వివేకం, మన విచక్షణ మీద, మన జ్ఞానం మీద ఆధారపడి ఉంది అన్నమాట. అలాగే ఈ రెండో క్షేత్రంలో వాక్షేత్రం. ఈ వాక్షేత్రం అనేది తప్పులు ఒప్పులు అక్కడ ఉంటాయి. ఏంటంటే తప్పు ఒప్పు అంటే మనం అనడానికి కాదు, వాళ్ళు ఏ తప్పులైతే చేస్తారో వాళ్ళు దానికి పనిష్మెంట్, శిక్షని అనుభవిస్తారనమాట. అలా వాక్కులు మనం సరిగ్గా మాట్లాడాలి. ఎవరినైనా మనం బాధ పెట్టామనుకోండి, వాక్కుతో బాధ పెడితే అది తిరిగి ఇంకెవరో మనని అంటారనమాట. అంటే ఆ బాధ మనకు వస్తుంది. మనం ఎవరినైనా హింసిస్తే ఆ హింస అనేది మనకు వస్తుంది. ఇది వాక్క్షేత్రంలో అనమాట. ఆ వాక్కులు అనేది మనం మాట్లాడే వాక్కులు ఎంతో శక్తివంతమైనవి. అవి తరంగాలలాగా ఇలా వెళ్తాయి అనమాట. తరంగాలలాగా వ్యాపిస్తాయి. మనం ఏ మంచి మాటలు మాట్లాడినప్పుడు ఆ మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవి అవి కలుస్తాయి తరంగాల్లాగా. ఒక శక్తి, మంచి పనులు జరుగుతాయి. అలా మనం నెగిటివ్ గా మాట్లాడి హింస గురించి మాట్లాడితే ఎవరైతే అలాంటి తత్వంతో ఉంటారో, మనస్తత్వంతో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరతాయి. చేరి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ వాళ్ళు ఏదో ఒక హింస చేసేస్తారు మన దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గరికి. అవి మొత్తం కలిసిపోయి అక్కడ ఏదో ఒక హింసాకాండ మొదలు పెడుతుంది. ఆ వాక్కులు అనేవి అంత శక్తివంతమైనవండి. అసలు ఎంత అలా వెళ్ళిపోతాయి. మనం ఏ మాట మాట్లాడినా అబ్బా మాట్లాడేసాం అయిపోయింది అనుకుంటాం. ఈ వాక్షేత్రం అనేది మనం ఎప్పుడు కూడా సరి చేసుకోవాలి. అంటే భావనా క్షేత్రంలో ఏదైనా చేయొచ్చు, స్వతంత్రం ఉంది. మనం ఆ పైలోకాలకు వెళ్ళిన తర్వాత నువ్వు అలా ఎందుకు ఆలోచించావు అని ఎవరు అడగరు. ఎందుకంటే తెలియదు అది. మన ఎవరికి తెలియదు కదా. అలాగే చేష్టాక్షేత్రంలో మనకి సంబంధం లేదు, ఏం జరుగుతున్నాయో మన గుణాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. అక్కడ మనం సరి చేసుకోవడానికి ఏమీ లేదు. కానీ ఒక్క వాక్షేత్రంలో మాత్రమే మనం సరి చేసుకోవాలి. మన వాక్కులు ఎలా వస్తున్నాయి. జీసస్ అంటారు, మన నోట్లోకి ఏ ఆహారం పోతుందో దానివల్ల ఏమీ జరగదు, కానీ నోట్లోంచి ఏ వాక్కులైతే వస్తున్నాయో దానివల్లే అన్ని జరుగుతున్నాయి, విధ్వంసాలు కానీ ఏదైనా. అందుకని మన నోట్లోకి పోయే దాంతో మనకి సంబంధం లేదు, నోట్లోంచి వచ్చే వాటినే సరి చేసుకోవాలి అని చెప్తారు జీసస్. తలలో నుంచి తలపులు వస్తాయి, కానీ నోట్లో నుంచి వాక్కులు వస్తాయి. మన కాయంలో నుంచి కర్మలు వస్తాయి. అందుకే మనస వాచ కర్మణ అంటారనమాట. ఇక్కడ వాక్షేత్రంలో తప్పులు మాట్లాడకూడదు. తప్పులు మాట్లాడామో అవి మనం సరి చేసుకోవాలన్నమాట. స్పష్టంగా మాట్లాడాలి.
మనము ఏం మాట్లాడుతున్నామో ఎరుకతో మాట్లాడాలన్నమాట. సందర్భోచితంగా మాట్లాడాలి. ఒక సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఆ ఎవరో చనిపోయి ఏడుస్తుంటే మనం వెళ్ళి నవ్వకూడదు కదా. అలా సందర్భోచితంగా మనం ప్రవర్తించాలన్నమాట. అంటే మనం సరి చేసుకోవాల్సిన జీవితం ఏంటి అంటే మన యొక్క వాక్క్షేత్రం. ఆ 2 క్షేత్రాల్లో ఏం చేయాల్సిన పని లేదు. ఒక్క వాక్క్షేత్రంలోనే మనం చేసుకోవాలన్నమాట. అయితే ఈ అర్జునుడికి ఈ విషాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే అజ్ఞానం. అజ్ఞానమైన మాటలన్నీ వాక్క్షేత్రంలో నుంచి వచ్చినాయి అర్జునుడికి. కానీ కృష్ణుడు సహస్రార చక్రానికి చెందినవాడు. ఆయన నోట్లోంచి ఆ వాక్క్షేత్రంలోంచి అంతా సత్యమైన మాటలే వస్తాయి అనమాట. అప్పుడు ఆదిశంకరాచార్యులు కూడా అంటారనమాట, ఎవరు తండ్రి ఎవరు కొడుకు, కష్టం కోహం కుత ఆయాత, కామే జనని కోమే తాత అని అంటారు. ఎవరు నీ తండ్రి, ఎవరు నీ తల్లి. చూడండి, అర్జునుడు అభిమన్యుడు చనిపోయాక పైకి తీసుకెళ్తాడు సూక్ష్మ శరీరం కృష్ణుడు. అప్పుడు కొడుకు అంటే ఎవరు కొడుకు, నాకు ఎన్నో జన్మల్లో ఉన్నారు, ఆ ఏ జన్మలో నాకెవరు లేరు అసలు అని అంటాడు. నాకెవరు తల్లిదండ్రులు ఎవరు లేరు అంటాడు. నేను చాలా బిజీగా ఉన్నాను, పనిలో ఉన్నాను అంటాడు. అంటే చూడండి, అంటే ఇక్కడ వరకే మనకి బంధాలు అనేవన్నీ. పైకి వెళ్ళిన తర్వాత ఎవరికి వారే యమునా తీరే. అక్కడ ఆత్మలకి ఎవరితో బంధాలు అవి ఉండవు కదా. అందుకని మనం కూడా ఆ ఆ యుద్ధం అప్పుడు చెప్పాడు, ఎవరు వాళ్ళు వీళ్ళు అని అంటావు, వాళ్ళందరూ వెళ్ళిపోయే వాళ్ళే, నిమిత్త మాత్రుడివి నువ్వు, నీ వల్ల ఏమి జరగట్లేదు, జరుగుతోంది అనుకుంటున్నావు కానీ నీ వల్ల కాదు, అది జరగాల్సి ఉంది కాబట్టి జరుగుతోంది, ధర్మయుద్ధం అధర్మ యుద్ధం కాదు అని కృష్ణుడు చెప్పిన తర్వాత కదా అతను యుద్ధం చేస్తాడనమాట. అంటే మనం ఎవరన్నా పిరమిడ్ మాస్టర్లు మాట్లాడుతుంటే సత్యవాక్కులే మాట్లాడతాం. అలా మాట్లాడకపోతే గనక సార్ అసలు ఊరుకునే వాళ్ళు కాదు కదా. సరి చేసుకో నీ వాక్క్షేత్రం అలా అనద్దు అనేవాళ్ళు అనమాట. అప్పుడు నీకు నీకు పుట్టుక తెలియదు, నీ జన్మలు తెలియదు, నాకు తెలుసు, నా గురించి తెలుసు, నీ గురించి తెలుసు అని అర్జునుడితో కృష్ణుడు అంటాడు. నువ్వు సరిగ్గా నీ లెవెల్కి తగ్గట్టు మాట్లాడు, నువ్వు ఏది పడితే అది నీ వాక్షేత్రంలోంచి రానివద్దు, నీకు అజ్ఞానంతో మాట్లాడుతున్నావు, నువ్వు సరి చేసుకో, నీ వాక్షేత్రాన్ని సరి చేసుకొని సత్యమైన మాటలే మాట్లాడు అని చెప్తాడనమాట. చూడండి, కృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి 5 ఊళ్ళు ఇవ్వమని అడుగుతాడు. కృష్ణుడికి తెలుసు వినడని, కానీ వెళ్ళి అడిగినా సరే అక్కడ అవల. ఎందుకు? దుర్యోధనుడు ఏమంటాడు, నాకు ధర్మం తెలుసు, అధర్మం తెలుసు, కానీ నాకు ధర్మం చేయాలని లేదు, అధర్మమే చేయాలని ఉంది అని చెప్తాడు. అంటే అతను కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే తన గుణాన్ని బట్టే తనే చేస్తున్నాడు అంతే. ధర్మరాజు ఆ పనులు చేయలేడు కదా. ధర్మరాజు దుర్యోధనుడు లాగా చేయలేడు, ధర్మరాజు లాగా చేయలేడు. ఒకసారి కృష్ణ పరమాత్మ పంపించి దుర్యోధనుడిని పంపించి, బావా ఎవరైనా ఒక్క మంచి వాళ్ళు ఉంటే తీసుకురా అంటాడు. ఆయన అంతా తిరిగి వచ్చి ఒక్క మంచివాడు కూడా లేదని చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే తన గుణం అదే కదా, మంచి వాళ్ళు కనిపించరు. అలాగే ధర్మరాజుకు చెప్తాడు, ధర్మరాజు అసలు చెడ్డవాడే కనిపించలేదు నాకు అంటాడు. అంటే చూడండి, మన గుణాన్ని బట్టే అంత కనిపిస్తుంది. అందుకే పచ్చ కామెర్ల వాళ్ళకి లోకం అంతా పచ్చగా ఉంది అంటారు. మన గుణం బాగుంటే, మన చూపు బాగుంటే, మన దృష్టి బాగుంటే అంత అందంగా ఆకర్షణీయంగా అందరూ అందంగానే కనిపిస్తారు. ఈ ప్రకృతి అంతా అందంగా మనం చూడగలిగితే ఈ సృష్టిలో ఏ తేడా లేదు, మన దృష్టిలోనే ఉంది అంతా. మన దృష్టి సవ్యంగా ఉంటే మనకు అంతా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరి గుణాన్ని బట్టే వాళ్ళు వాళ్ళు ఉంటారు. అలాగే మనకి వాక్కులు ఒక్కటే సరి చేసుకోవాలన్నమాట. దుర్యోధనుడు మాట వినలేదు కదా, కృష్ణుడి మాట వినలే. తనకి కరెక్ట్, అది తన గుణానికి తను చేసిన పని కరెక్ట్ అనమాట. అలాగే భావనా క్షేత్రంలో అక్కడ కర్మలు లేవు, జస్ట్ ఏమంటే ఊహ అనుకోవచ్చు, భావనలు అనుకోవచ్చు, ఆలోచనలు అనుకోవచ్చు. మరి మన పత్రి సారు విజువలైజేషన్ అది చేసుకునే కదా ఇదంతా ఇంత ప్రపంచం సృష్టించారు. ఆయన ఊహించుకునే ధ్యాన ఆంధ్ర అవుతుంది, ధ్యాన భారత్ అవుతుంది, ధ్యాన జగత్, ఇవన్నీ ఆయన విజువలైజ్ చేసుకొని భావనా క్షేత్రంలో అది సాకారం అయ్యింది. అలాగే మనము ఏదైనా చేసుకోవచ్చు అనమాట. అక్కడ అక్కడ స్వేచ్ఛగా ఉంటుంది. అలాగే ఈ కర్మ క్షేత్రంలో, చేష్టా క్షేత్రంలో మనం చేసేది ఏం లేదు, ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటాయి. ఆ కర్మలు మన గుణాన్ని బట్టి జరిగిపోతా ఉంటాయి. ఒక్క వాక్షేత్రమే మనము కరెక్ట్ గా మాట్లాడాలన్నమాట.
మన మాటల్ని ఎప్పుడైతే సరిగ్గా మాట్లాడతామో అప్పుడు మనం జ్ఞాన యోగంలో ఉన్నట్టు. ఎంత ధ్యానం చేసినా మన వాక్కులు మారనప్పుడు జ్ఞానం లేదు కదా. అందుకే కృష్ణ పరమాత్మ ధ్యానాగ్ని అనలేదు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అన్నాడు. గంటల గంటల ధ్యానం చేసినా ఉపయోగం లేదు. మనకి ఎంత జ్ఞానం తీస్తున్నాం, ఎంత వచ్చింది, ఎంత ఆచరణలో పెడుతున్నాం, ఎన్ని వింటున్నాము, ఎంత పెడుతున్నాము, అది ఆచరణలో పెట్టిందే మనము చెయ్యాలి. అలా ఆచరించకుండా మనం ఏది ఎవరికి చెప్పకూడదు అనమాట, ఆచరించాలి. అయితే అదే జ్ఞానయోగం అంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్. ఏమనంటే అక్కడ తిరుపతిలో ఉన్నారు వాళ్ళు. కంచి రఘురామ్ గారిని ఒక 1000 రూపాయలు అడిగారు అనుకోండి. అడిగితే ఆయన జ్ఞాని అయితే ఆయన దగ్గర లేకపోయినా ఎవరి దగ్గర అడిగి తీసుకుని 1000 రూపాయలు ఇస్తారు, గురువు గారు అడిగారని. అదే అజ్ఞాని అనుకోండి, నా దగ్గర లేవు గురువు గారు అని చెప్తారు. చూసారా వాక్కులు ఎలా ఉన్నాయో. మన జ్ఞానంతో ఉన్న వాక్కులు వేరు. అంటే గురువు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చేయాలి. చేసినప్పుడే అది మనం జ్ఞానంలో ఉన్నట్టు. ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం లేదో అజ్ఞానంగానే మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అయితే మనం ఆ వాక్కుల్ని మనము సరి చేసుకోవాలి. ఎప్పుడైతే మనము సరి చేసుకుంటామో అప్పుడు మనకి జ్ఞానం ఉన్నట్టు అన్నమాట. అందుకే సారు ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తే ఊరుకోరు. బ్యాడ్ మార్నింగ్ ఏమైనా ఉందా అని అడుగుతారు. బాగున్నారా అని అడిగితే, నేనేమైనా హాస్పిటల్ నుంచి వచ్చానా, శుభ్రంగా ఉన్న వాళ్ళు పట్టుకుని బాగున్నారా అని అడుగుతారంటే అంటారు. ఆ పదాలు ఎప్పుడైనా అదే వస్తుంటే, ఇప్పుడు మనం ఎంతో మందిని కలుస్తుంటాం, వాళ్ళు ఎలా పలకరించాలో తెలీదు. గబాలను బాగున్నారా, అబ్బో ఇది అనకూడదు కదా, నాలుక కొరుక్కుంటాము, ఈ మాటలు అనకూడదు కదా అనిపిస్తుంది. వాళ్ళకి అలా మాట్లాడితేనే వాళ్ళకి తృప్తిగా ఉంటది. ఇంకేం మాట్లాడతాం. ప్రాపంచికంలో ధ్యానంలో ఉన్న వాళ్ళతో అయితే ఒక నవ్వు నవ్వినా చాలు, అర్థమవుతుంది. లేకపోతే విష్ చేస్తాం. ఈ మామూలు వేరే ప్రాపంచికతలో ఉన్న వాళ్ళకి పలకరిస్తే గానీ వాళ్ళకి తృప్తిగా ఉండదు. అలా అప్పుడప్పుడు ప్రతిసారి అలా అన్నప్పుడల్లా గుర్తొస్తారు. సార్ గుర్తొస్తారు అన్నమాట. అంటే ఆయన అలా చెప్తారు. ఎప్పుడైనా సరే సరి చేస్తారు. మనము ఎప్పుడైతే అజ్ఞానంతో మాట్లాడుతున్నామో ఆ మాటలు మాట్లాడొద్దంట. లేకపోతే అవకాశం ఉంటే ఈడ్చిపెట్టేప్పుడు పీకుతారు కూడా సారు. అలా మాట్లాడొద్దు అని. అయితే ఈ వాక్క్షేత్రం గురించి మనం తెలుసుకున్నాం కదా, ఎలా మాట్లాడాలి, ఎరుకతో మాట్లాడుతూ ఉండాలన్నమాట. అలాగే రామాయణం, రాముడి స్టోరీ అనేది రామాయణం. మనము పిరమిడ్ ధ్యానంది పిరమిడాయనం అనమాట. గాంధీ గారు అహింస మార్గంలో ఉన్నారు కదా, ఆయన అహింస గురించి బోధించారు. ఆయన అంటే పత్రిసారికి కూడా చాలా ఇష్టం. అయితే ఆయన ఎప్పుడు కూడా రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మతి దే భగవాన్ అని పాడేవారు. ఎందుకని అంటే ఆయన ఒక అహింస ఉద్యమం చేశారు. ఆయన స్వచ్ఛంగా ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చారు. ఆయన అనాహత చక్రానికి, విశుద్ధ చక్రానికి ప్రతీక అన్నమాట. ఆయన అంటే శుద్ధంగా ఉన్నారు. ఇక్కడ విశుద్ధ చక్రంలో ఆయన సత్యవాక్కులే మాట్లాడారనమాట. అందరికీ కూడా అలాంటి మతి కలిగించిన ఆయన అని పాడేవాళ్ళు. సబుకో సన్మతి దే భగవాన్. ఈయన సత్యవాక్కులే మాట్లాడేవాళ్ళు. కానీ అందరూ కూడా అలాంటి సన్మతిని ప్రసాదించు అని మాట్లాడేవారు. మన మానవాళి అంతా కూడా 7 రకాలుగా విభజించబడింది. మన ఏంటి అంటే మనకున్న 7 చక్రాలు అన్నమాట. మూలాధార చక్రం ఫస్ట్‌ది. అందులో ఏంటి, శరీరమే నేను, పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదు, లేకపోతే ఉద్యోగాలు రాలేదు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు మూలాధార చక్రంలో ఉన్నవాళ్ళు. రెండవది స్వాదిష్టాన చక్రం. అందులో ఉన్నవాళ్ళు నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, అలా వాటి కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారనమాట. భగవంతుడిని ఇవన్నీ కావాలి, నేను నాది కొంచెం గర్వం ఉంటుందన్నమాట. రజోగుణంలో ఉంటారు. నెక్స్ట్ మూడోది మణిపూరక చక్రం. మణిపూరక చక్రం వీరు నేను ఎంబీబీఎస్ చదవాలి, లేకపోతే నేను అమెరికాకి పోయి రీసెర్చ్ చేయాలి, అలా కోరుకుంటూ ఉంటారు భగవంతుడిని. ఈ 3 చక్రాల్లో ఉండే వాళ్ళు అందరూ కూడా మా ఈ వీళ్ళకి జ్ఞానం లేదనమాట, మామూలుగానే ఉంటారు. తర్వాత 4వది అనాహత చక్రం. అనాహత చక్రం అనేది అది పూర్తిగా లౌకికము కాదు, ప్రా ఆధ్యాత్మికము కాదు, మధ్య మార్గంలో ఉంటారనమాట ఈ అనాహత చక్రం. అబ్బా ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అలా ఉంటారనమాట. ఇక విశుద్ధ చక్రంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి విశుద్ధి అంటే ఇక్కడ మనకి శుద్ధి అవుతుంది. ఈ విశుద్ధి చక్రంలో ఎప్పుడైతే శుద్ధి అవుతుందో ఈ చక్రం, అప్పుడు సత్యవాక్కులే వస్తాయి, మంచి వాక్కులే వస్తాయి. ఇక్కడ శుద్ధి కానప్పుడే అజ్ఞానమైన మాటలు వస్తాయి.
ఇక్కడ శుద్ధి గాంధీ మహాత్ముడు విశుద్ధి చక్రానికి చెందినవాడు అనమాట. వాళ్ళు లౌకికంగా ఏమి అది కావాలి ఇది కావాలని కోరుకోరు. అందరూ బాగుండాలి, అందరికి మంచి మతి సన్మతి కావాలి అని కోరుకుంటూ ఉంటారు, గాంధీ మహాత్ముడు లాగా అన్నమాట. అలాగా వీళ్ళు ఈ పైన ఈ ఈ చక్రాలు అనాహత, విశుద్ధ, ఆజ్ఞ ఈ చక్రాల్లో ఉన్నవాళ్ళు తర్వాత కోరుకుంటారు అనమాట. ఏమని? ధ్యానంలోకి అడుగు పెడతారు, జ్ఞానం నేర్చుకోవాలి మేము అని. ఈ గాంధీ గారు కూడా కోరికలు ఏమీ ఉండవు ఆయనకి. మేడం టైం అయింది మేడం. కాకపోతే అసలు ఇది కూడా అంటే గంట కూడా చాలదు అనమాట. ఎంత సింపుల్ గా చెప్పినా మనకి చాలదు. ఓకే, 2 నిమిషాలు చెప్పేసి ఆపేస్తా. శ్రీరాముడి కథ అంటే రామాయణం. ఈ మనకి పిరమిడాయనం అంటే ఏంటంటే ఇది పిరమిడ్ మాస్టర్ల కథ, యుఎస్ మాస్టర్ల కథ అనమాట. ఇక్కడ వీళ్ళు రాముడు చెప్పాడని, తండ్రి చెప్పాడని రాముడు అడవులకు వెళ్తాడు. కానీ ఇప్పుడు ఆ యుగంలో అది కరెక్ట్. రాముడు అందుకే వచ్చాడు కాబట్టి అవన్నీ సృష్టించబడ్డాయి. మందర చెప్పడం, కైకేయి అడగడం వరాలు అలా జరిగినాయి. కానీ ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు ఏం చేయాలి? తల్లిదండ్రి కరెక్ట్ చెప్తే వినాలి, అదే రాంగ్ చెప్తే వినకూడదు. ఇది తప్పు నాన్న ప్రహ్లాదుడి లాగా చెప్పగలగాలి. ప్రహ్లాదుడు ఎలా అయితే తండ్రికి చెప్పాడో అలా చెప్పగలగాలి అనమాట. అది పిరమిడ్ మాస్టర్లు కథ అనమాట. అందుకని ఎప్పుడు తల్లిదండ్రులు చెప్తే అన్ని వినాలని లేదనమాట. తల్లిదండ్రుల కన్నా పిల్లలు జ్ఞానవంతులైన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు వాళ్ళకి చెప్తారు ఎన్వి తినకూడదని. నాకు తెలిసి చాలా మంది పిల్లలు తినకుండా చెప్తే తల్లిదండ్రులు బాగనట్లేదండి. అంటే పిల్లల జ్ఞానంతో ఉంటారు, ఆ తల్లిదండ్రులే అజ్ఞానంలో ఉంటారు అనమాట. అందుకని మనకి కృష్ణుడి సత్యవాక్కులే మనకి ఆదర్శం అనమాట. ఈ 3 చక్రాల్లో ఉన్నవాళ్ళు అశుభవాక్కులు, శుభవాక్కులు మాట్లాడతారు. కానీ సత్యవాక్కులు మాత్రమే ఆజ్ఞా శాస్త్రాల్లో ఉన్న వాళ్ళే సత్యవాక్కులు మాట్లాడతారు అనమాట. సర్లేండి, మనకి టైం అయిపోయిందిగా. రమణ మహర్షి కూడా ఆజ్ఞా చక్రానికి ప్రతీక, గాంధీ మహాత్ముడు విశుద్ధికి ప్రతీక. అలాగే మనకి ఈ శివుడు, కృష్ణుడు, పత్రిజీ వీళ్ళందరూ సహస్రారానికి ప్రతీక. ఇప్పుడు ఆయన పరమాత్మ, నేను అయ్యాను మీరు కూడా అవ్వండి అని మనందరికీ చెప్పారనమాట. మనం ఆ సార్ చెప్పిన బాటలో నడుస్తూ మనం వెళ్ళామనుకోండి, ఆచరిస్తూ, మనం కూడా మనలో ఉన్న ఆత్మ కూడా పరమాత్మ అవుతుంది. అదే మనకి అంత జ్ఞానాన్ని చక్కగా అరటిపండు వలసి చేతిలో పెట్టినట్టు మనకి ఆ సార్ చెప్పారు. ఆయనకి ఎంత ఇచ్చినా రుణం తెచ్చుకోలేం. ఆయనకి వేల 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 కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు మేడం. చాలా హ్యాపీగా ఉంది. ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే మేము 7:30కి జిల్లెళ్ళమూడి వెళ్ళాలి. జిల్లెళ్ళమూడి వెళ్దాం అనుకుని 5ంటికి లేచేసి నేను మొత్తం బయలుదేరిపోయి, ఎందుకంటే వచ్చిన అద్భుత అవకాశం. మనలో ఉన్న శక్తి, మనలో ఆత్మ అనుకోండి, పరమాత్మ అనుకోండి, ఏదైనా ఒకటే. ఏ భగవంతుడి పేరు పెట్టుకున్నా అది మనకి ఏది అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట. అమ్మో నేను క్లాసు చెప్పాలి, అక్కడికి వెళ్ళాలి ఎలా అనుకోలేదు నేను. అంత మనలో ఉన్న ఒక శక్తి నడిపిస్తుంది నన్ను. ఇది నమ్ముతా నేను. అంటే ఇంకా దేవుళ్ళు అయిపోలేదు కదా మనం, అవునా కాదమ్మా? ఇంకా భగవంతుడు అయిపోలేదు, పత్రిసారి అయిపోయారు, ఆయన వెళ్ళిపోయారు. మనం అవ్వాలంటే మనం ఇంకా సాధన ఎంతో చేయాలి, ఎన్నో నేర్చుకోవాలి. అది నేను నమ్ముతా. మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న ఆత్మశక్తి, లేకపోతే ఆ ఆది పరాశక్తి, విశ్వమయ ప్రాణశక్తి మొత్తం ఒకటే. పరమాత్మ, భగవంతుడు అంతా ఒక్కటే ఉన్నది. ఇక్కడ అంతా లేదు, ఈ విశ్వమంతా కూడా ఒక్కటే ఉన్నది. ఆ ఒకటే మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా భగవంతుడే ఉన్నాడు. అలా నడిపిస్తోంది అనుకుంటా. చెప్పేది నేను కాదు, చెప్పించేది ఆ శక్తి. ఆ శక్తే ఆ అమ్మ. అలా. థ్యాంక్ యూ మేడం, చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ మీ అందరికి, జూమ్ లో ఉన్న వాళ్ళకి అందరికి, మన జూమ్ కి మన భలే బాగా పెట్టారు పేరు, మహిళ అని పెట్టారు కదా. మహిళా చైతన్యం. అలా స్వర్ణమాల అమ్మకి, పత్రిజీకి, అలా అందరికి, హాస్టల్ మాస్టర్స్ కి, మీ జూమ్ లో ఉన్న అందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.